ప్రేమన దేవుని వారలారా, ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే ఆ ప్రశ్న వెనుక ఒక ఉన్నతమైన సమాధానం ఉండే తీరుతుంది. అప్పుడప్పుడు మనం అంటుంటాం, సమాధానాలు ఉన్న తర్వాతనే ఆ సమాధానాలు మనిషికి తెలియటానికే మనిషి మెదడులో ప్రశ్నలు పుడుతున్నాయి అని. సమాధానాలే ముందు ఆ సమాధానాలు తెలుసుకోవడానికే మనిషికి ప్రశ్నలు వస్తాయి. అది ప్రకృతి సంబంధమైన, దేవుని సంబంధమైన, చివరికి మనిషి గురించి అయినా మనిషి ప్రశ్నించటం మొదలుపెట్టాడంటే ఎన్నో ఉన్నతమైన సత్యాలకు మనిషి దగ్గరవుతాడు. కానీ ఈరోజు మనిషి తనను గురించి తాను ప్రశ్నించలేకపోతున్నాడు, తనను గురించి తాను ప్రశ్నించుకోలేకపోతున్నాడు. తన గురించి తాను ప్రశ్నించుకోలేని మనిషిని ఈరోజు ప్రశ్నించి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. మనిషి జన్మ ఎందుకు అని ఒక మనిషికే ప్రశ్న వచ్చిందనుకోండి, డైరెక్ట్గా సమాధానాన్ని చెప్పచ్చు. కానీ మనిషికి ఆ ప్రశ్న రాకపోతే ఇప్పుడు ప్రశ్న వేసి సమాధానం చెప్పవలసిన పరిస్థితి. నేనెవరి కోసం అని ప్రశ్న మనిషికి వచ్చి ఉంటే సమాధానం చెప్పగలం, కానీ ఆ ప్రశ్నే రాకపోతే సమాధానం ఎలా చెప్పాలి? అందుకే ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి మనిషికి ప్రశ్నించడంతో పాటు సమాధానాన్ని చెప్పవలసిన పరిస్థితి ఈరోజు ఉంది. నీవెవరి కోసం? ఏమండి, నేనెవరి కోసం ఏంటి? ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక దాని కొరకు బ్రతుకుతున్నాడు కదా అని ఒకవేళ అనుకుంటే అవి కాదనే మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక టీచర్ విద్యార్థిని ప్రశ్నించినప్పుడు తప్పు సమాధానం చెప్పింది అనుకోండి, మళ్ళీ ప్రశ్నిస్తుంది టీచర్. అప్పుడు విద్యార్థి ఏమనుకుంటాడో తెలుసా? నేను చెప్పింది తప్పు కనుకనే మళ్ళీ టీచర్ మళ్ళీ అడుగుతుంది అని. ఈరోజు లోకం దగ్గర సమాధానాలు అనుకుంటున్నవి కొన్ని ఉన్నవి. నేను దేశం కోసం అనుకున్నవారు ఉన్నారు, కుటుంబం కోసం అనుకున్నవారు ఉన్నారు, ఇలా ఎన్నో ఉన్నవి. ఆయా రంగం కోసం అనుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే అవి సమాధానాలు కాదేమో మరొక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నది సమాధానాలు కాదేమో, అవి కాదు గనుకనే మళ్ళీ ప్రశ్నించవలసిన పరిస్థితి నీవెవరి కోసము అని. మరి దీనికి సమాధానం మనుషుల దగ్గర లేదు, కానీ మనుషుల కొరకు దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలో మనిషి కొరకు రాయబడిన మాటలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేమన వారలారా, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ మాట దేవుడు రాయించినా ఇది మనిషికి అవసరం లేదన్న మాట లేదు. మనిషి గురించి దేవుడు ఉన్నతంగా రాయించిన మాటల సమూహం ఇదిగో మన చేతుల్లో ఉంటున్న బైబిల్. అందుకే ఈ బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మనుషులుగా మన ఉనికిని గురించి, మనం ఎవరి కొరకు ఈ భూమి మీద బ్రతకాలో అన్న దానిని గురించి యేసుక్రీస్తును చూపిస్తూ ఎన్నో సందర్భాలు మానవాళికి దేవుడు నేర్పించాలనుకున్నాడు. అందుకే ఆయన పుట్టుకలోనే దేవదూతలు మాట్లాడుతున్న మాట మీరు చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక 2 నెలలు ఆగగానే ఈ మాటలు మళ్ళీ మనం వింటున్నాం. ఎందుకు 2 నెలల తర్వాత వచ్చేది ఏంటంటే డిసెంబరు, క్రిస్మస్. ఎక్కడ చూసినా ఫ్లెక్సులు, ఆ ఫ్లెక్స్లో ఫిక్స్ అయిపోయిన మాటలు ఇవే. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అని ఎవరు మాట్లాడుతున్నారండి? మీ కొరకు అని ఎవరు మాట్లాడుతున్నారు? అన్నమాట 9వ వచనం నుంచి చూడండి.
ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. మీ కొరకు అన్న పదం దూత ఎందుకు వాడిందో తెలుసా? ఎందుకు వాడింది? మీ కొరకు, మీ కొరకు. యేసుక్రీస్తు పుట్టింది దేవదూతలమైన మా కొరకు కాదు. ఒకవేళ దేవదూతల కొరకు, మనుషుల కొరకు అయితే అప్పుడు ఏమనేది? మన కొరకు అనేది. కానీ ఇంటింటికి వెళ్ళి మనం ఏం చెప్తాం? మీ కొరకు, మీ కొరకు. నువ్వు దేవదూతవు, నీ కోసం పుట్టలేదు. దేవదూత చెప్పిందండి మీ కొరకు, దేవదూతలమైన మా కొరకు కాదు. మనమేమంటాం? మనం కూడా ఇంటికి తలుపు కొట్టి, మధ్యరాత్రి కొట్టి మీ కొరకు. మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? మన కొరకు. మనం దేవదూతలం కాదు కదా, మన కొరకు, మన కొరకు. అంటే ఆయన పుట్టింది ఆయన కొరకు కాదా? ఆయన పుట్టింది ఆయన కొరకు కాదా? యేసు భూమి మీదకి వచ్చింది ఆయన కోసం కాదా? కానే కాదండి. ఆయన పుట్టక మునిపే దేవదూత మరియమ్మ గారితో చెబుతూ, ఇదిగో ఆయన ఒక కార్యక్రమం మీద వస్తున్నాడు. దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇవ్వాలి అని యేసుక్రీస్తు గురించి చెప్పబడుతున్న మాటలు చూస్తుంటే ఆయన కొరకు ఆయనను పుట్టించినట్టుగా లేఖనాలలో ఏ మాట మీకు కనబడదు. ఏ మాట. పోనీ యేసుక్రీస్తుకు 12 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు ఆయన అంటున్న మాట కూడా, ఇదిగో నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. నేను నా కోసం పుట్టాను అని అనటం లేదండి ఆయన ఎక్కడ. నేనున్నది ఎవరి కోసం అంటే నా తండ్రి కోసము. నేనున్నది నా తండ్రి కోసము. తండ్రి కోసం అన్నట్టుగానే యేసుక్రీస్తు చివరి ఘట్టంలో, తండ్రి నా ఇష్టము కాదు, నేను పుట్టింది నా ఇష్టము నెరవేర్చుకోవటానికి కాదు, నీ ఇష్టాన్ని నెరవేర్చట కాదే కదా నేను వచ్చింది. నువ్వు మరణించాలని కోరుకున్నప్పుడు నేను మరణించాలి. నేనున్నది నీ కోసం గనుక. అంటే యేసుక్రీస్తు బ్రతుకులో ఆయన ఎవరి కోసం ఉన్నాడో అని ఆలోచిస్తే ఆయన కొరకు మాత్రం బ్రతకలేదు. ప్రేమన్న దేవుని పిల్లలారా, ఆయన మాట్లాడింది ఆయన కోసం కాదు. ఇదిగో నేను చెబుతున్న మాటలన్నీ నా తండ్రి కొరకు. ఏమంటే మానవాళ్ళందరూ నేను నా కోసం పుట్టాను అనుకుంటే, ఇంకొకరి కోసం పుట్టారు అనుకుంటే, యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు నేను తండ్రి కొరకు అనుకుంటున్నాడు అంటే, తండ్రి కొరకే నేను పుట్టానని ఎందుకు ఆయన అలా భావిస్తున్నాడంటే, ఆయనకు పరలోకంలో గ్రంథం ఉందన్న సంగతి తెలుసు. ఆ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉందన్న సంగతి తెలుసు. ఆ వ్రాయబడిన ప్రకారమే ఆయన కొరకు నేను బ్రతకడానికి వచ్చానన్న సంగతి కూడా తెలుసు. కానీ ఆ గ్రంథంలో నీ పేరుందని, నీ పేరు దగ్గర నువ్వు దేవుడు కోసం బ్రతకాలని దేవుడు రాసుకున్న సంగతులు ఇదిగో ఈ భూమి మీదకి వచ్చి మరిచిపోయాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు లేఖనాలను చదువుతూ ఇదిగో నా గురించి రాయబడిన మాట అని ఆ మాటను అక్షరాల నెరవేరుస్తున్నట్టుగా ఆయన జీవితం అంతా కనబడుతూనే ఉంది. నా ఇష్టము నెరవేర్చు అనుటకు నేను రాలేదు, నన్ను పంపిన తండ్రి ఇష్టము. ప్రభా భోంచేయమన్నప్పుడు నా తండ్రి పని తుదమిట్టించుట నాకు ఆహారమై ఉన్నది అని తండ్రి అని ఆయన మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు తండ్రి కోసమే అన్నట్టుగా ఏమంటే ప్రతి మాట మనకు అర్థం చేస్తూనే ఉంటుందండి బైబిల్లో.
ఒక యేసుక్రీస్తును చూపించి ఇదిగో మీరెవరి కోసమో ఆలోచించుకోండి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తును భూమి మీదికి పంపిన తండ్రే నిన్ను కూడా పంపాడు. ఆ యేసుక్రీస్తును పంపిన తండ్రే ఇదిగో మనము కూడా ఆయన వలె పిల్లల్లా ఈ భూమి మీద బ్రతకాలని మనల్ని కూడా భూమి మీదకి బ్రతికాడు. మనం ఆయన కోసమని మనకు అర్థం కావటానికి యేసుక్రీస్తు కంటే ముందు ఎన్నో చూపించిన మనిషి అర్థం చేసుకోలేకపోయాడు. ప్రేమన వాట్లారా, ఏమంటే యేసుక్రీస్తు కంటే ముందు తండ్రి మీరందరూ నా కోసము అని బైబిల్లో ఎన్నో మాటలు రాయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అనుకున్న ఆయన సంకల్పంలో ఉంటున్న భావన ఏంటో తెలుసా? మనందరికీ తెలిసిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో చివరి భాగాన్ని మీరు చూడగలిగితే తన కొరకు తన కోసము నిర్ణయించుకొని అన్న పదం రాయబడింది. ప్రేమైన వాట్ల తన కోసము నిర్ణయించుకొని తన కోసము అన్నాడు. నువ్వు పుట్టక మునిపే నువ్వు ఆయన కోసం అన్న నిర్ణయం జరిగిపోయింది. కానీ పుట్టిన తర్వాత మనిషికి ఏమర్థమైంది? నేను నా కోసం పుట్టాను అనుకుంటున్నాడు, లేదంటే లోకం కోసం అంటాడు, లేదంటే ఇదిగో దేశం కోసం అంటాడు, లేదంటే గ్రామం కోసం అంటాడు, ఇంకెన్నో అంటాడు. కానీ నువ్వు పుట్టక మునిపే నీ తండ్రి అనుకున్నది తన కోసము నిర్ణయించుకొని అన్నాడు. ఏమంటే తన కోసము నిర్ణయించుకొని అన్న ఈ పదంలో ఎంత అర్థం ఉందో తెలుసా? ఒకవేళ అది మనకు బాగా అర్థం కావాలి అంటే తన కోసము అన్న ఈ పదాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ ప్రకృతిని ఎవరి కోసం కలిగించాడంటే మనం చెప్పే సమాధానం ఏంటంటే మన కోసము. ఈ ప్రకృతిని మన కోసం కలిగించాడు. మన కోసము కలిగించబడినది మన కోసం ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రకృతిలోనికి తొంగి చూస్తే మనకు అర్థమైపోతుంది. సూర్యుడు ఎవరి కోసం అనగానే టక్కన మనం చెప్పే సమాధానం ఏంటి? మన కోసం. మన కోసం అనుకున్న సూర్యుడు ఏ రోజైనా తన కోసం ఆలోచించాడా? ఏ రోజైనా? రోజు నాకేంటి డ్యూటీ? భూమి మీద ఉన్న దేవుని పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి, సిక్ లీవులు ఉన్నాయి, లాంగ్ లీవులు ఉన్నవి. నాకేంటి బాధ? నేను రాను అని సూర్యుడు ఎప్పుడు అనడు. ఏదో తన కోసం అయినట్టుగా మన కోసం ఎందుకుంటున్నాడంటే దేవుడి ఆలోచనను అర్థం చేసుకొని ఇదిగో నేను వారి కోసమే పుట్టినప్పుడు నా కోసం నేను ఎందుకు ఆలోచించుకోవాలి? అంటే సూర్యుడు కొరకు కాదు. సూర్యుడు ఏ రోజు తన గురించి తాను ఆలోచించాడు. ఎందుకో మన కోసం కనుక. గాలి ఉందండి, అటు ఇటు తిరగాలి ప్రపంచం అంతటా. ఏంటి నాకు ఈ పని? కాసేపు ఒక దగ్గర ఆగిపోతాను, రెస్ట్ లేదా నాకు? నిన్న తిరిగాను కదా, మొన్న తిరిగాను కదా, మళ్ళీ ఎందుకు? ఒకవేళ తన కోసమే ఆలోచించుకుంటుందంటే ఏ రోజు గాలి తన కోసం ఆలోచించదు. ఎందుకు? నీ కోసం పుట్టింది, నీ కోసం ఆలోచించాలి. తన కోసం ఎలా ఆలోచించటం? ఇలా ప్రకృతిలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని అన్నీ ప్రశ్నించుకోండి. ఏది ఉన్నది దాని కొరకు కానే కాదు. నేల ఉన్నది నేల కోసం కాదు, నేల పండుతున్నది నేల కోసం అంతకంటే కాదు. ఏమో భూమి పండుతుంది తన పంటే కదా. దానికోసమని ఏ రోజైనా మనం భావిస్తామా? తెచ్చేసుకుంటాం. నా పంట మీరు తింటున్నారు అని భూమి అన్నది. ప్రియమైన వారలారా, నేను మీకోసమే అయినప్పుడు ఇంకా నేను పండాలే తప్ప నేను పండకుండా ఉండటం ఏంటి? సంవత్సరానికి పంటలు అలసిపోతున్నా మన కోసం అన్న జ్ఞాపకం దానికి ఉండటం వల్ల ఈరోజు ఎన్ని వనరులు భూమిలో నుంచి మనం తీసుకుంటున్నాం, ఎన్ని ఖనిజాలు తీసుకుంటున్నాం భూమిలో నుంచి.
అదేమనదు. ఎందుకంటే నేనున్నదే మీకోసం, నేనున్నదే మీకోసం. గాలి ఉన్నది గాలి కోసం కాదు, సూర్యుడు ఉన్నది సూర్యుడి కోసం కాదు, చంద్రుడు ఉన్నది చంద్రుడి కోసం కాదు, భూమి ఉన్నది భూమి కోసం కాదు, చెట్టు ఉన్నది చెట్టు కోసం కాదు, చెట్టుకు కాసిన కాయ కాసింది చెట్టు ఆ చెట్టు కోసం కానే కాదు. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే మామిడి చెట్టుకు మామిడికాయ రుచి ఎలా ఉంటుందో తెలుస్తుందా? మరి మామిడికాయ రుచి ఎవరికి తెలుసు? మనకు తెలుసు. మరి కాసిన చెట్టుకు తెలియదా? తెలియదు. ఎందుకు? ఏ చెట్టు కాసిన కాయను తినదు, అది మనకు తెలుసు. కాయలు కాయటం దానికి తెలుసు, దాని రుచులు ఎలా ఉంటుందో మనకు తెలుసు. చూసారా? నేనే కాస్తున్నాను కదా, నేను కాసిన కాయ నేనే తింటానని ఏ చెట్టు అనదు. కోడి రుచి కోడికి తెలుసు అంటారా? చికెన్ వండుతా ఎలా ఉంటుందో కోడిని అడిగి చూడండి మీరు. నేనే రోజు తినలేదు అంటది కోడి. నిన్ను వండితేనే కదా ఆ రుచి వచ్చేది అంటే, ఇదిగో నా రుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? అన్నింటికి మసాలా పెట్టి తిప్పేస్తున్న మనకే తెలుసు. పేరు మాత్రం కోడి పిల్లలేనైనా తినేదంతా మన పిల్లలే. తన గర్భాన పుట్టిన పిల్లల మీద కూడా నీకే అధికారాన్ని ఇచ్చింది. తన గర్భాన పుట్టిన కోడి పిల్లల మీద కూడా మనకే అధికారం. ఎందుకంటారు? నేను కలిగింది, నేను పుట్టింది వారి కొరకు. దేవుడు కలిగించిన ప్రకృతిలో ఆ ధర్మం ఎక్కడికి వెళ్ళినా కనపడుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్ళినా కనపడుతూనే ఉంటుంది. మీరు ఏ కోణకు వెళ్ళినా కనపడుతూనే ఉంటుంది. ప్రకృతి మనిషికి సహకరిస్తూ ఇదిగో తన కోసం అన్న పదానికి త్యాగం అయిపోతున్నట్టుగానే కనపడుతూనే ఉంటుంది. ఒక చెట్టు ఉందనుకోండి, చిన్నగా ఉన్నప్పుడు కుండీలో పెట్టి ఇంట్లో పెట్టుకుంటామండి. ఎందుకు? ఈ కుండీలో పెట్టకపోతే చెట్టు ఏమైపోతుందని చెట్టు మీద ప్రేమ వచ్చి కాదు, ఈ కుండీలో చెట్టు ఉంటేనే ఇంటికి అందం. చిన్నగా ఉన్నప్పుడు అందాన్ని ఇచ్చింది, పెరిగి నీడనిచ్చింది, కాయ కాసింది. ఆ కాయను తనే పక్వానికి తీసుకుని వచ్చి ఇదిగో రాలిని పాదాల దగ్గర పడింది. సేద తీర్చడానికి గాలినిచ్చింది, తినటానికి ఆహారాన్ని ఇచ్చింది, ఉండటానికి నీడనిచ్చింది. ఇక కాయలు కాసిన తర్వాత మోడుగా మారిపోద్ది. ఏమండి, ఆ చెట్టు చాలా కాయలు కాసిందండి, దాన్ని అలా ఉంచండి అని ఎవ్వరు అనరండి. ఇదిగో ఆ పోయిన చెట్టు ఇంటి ముందు ఎందుకు? మరేం చేయాలి? కొట్టేయండి, నరికేయండి దాన్ని. నరికేసిన తర్వాత వంట చెరుకుగా మారింది. వంట చెరుకు అయిపోయిన తర్వాత బొగ్గయింది, బట్టలు ఇస్త్రీ చేసి పెట్టింది. తర్వాత ఏమైపోయింది? బూడిదైపోయింది. అంట్లు కూడా తోమి మరీ పెట్టిందండి. అబ్బా, మన కోసం ఎలా దాన్ని వాడుకుంటున్నామో చూసారా? కాయలు కాసింది కదా వదిలేయి అంటావా? కట్టెలు ఎందుకు పోగొట్టుకోవాలి మనం? పోనీ కట్టెలు ఇచ్చింది కదా బొగ్గులను వదిలేయి అంటావా? కిలో 160 రూపాయలు అట్ట బొగ్గులు ఎందుకు పోగొట్టుకోవాలి మనం? వాడుకుంటాం దాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? నీ కంటికి కనిపించే స్థితిలో నుంచి కంటికి కనిపించని బూడిదయ్యేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టమండి మనం. బూడిదైనా కూడా దీన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అంటే నీ కోసమైన దానిని నువ్వు ఎలా వాడుకుంటున్నావో ఆలోచించావా? నీ కోసమైన దానిని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? బూడిదను తోగిన తర్వాత, కడిగిన తర్వాత కంటికి కనిపించకుండా పోయింది కనుక బతికిపోయింది. మళ్ళీ కంటికి కనిపించేటట్టుగా ఉంటే మళ్ళీ వాడేస్తాం. మన కోసమైన దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం చూసారా? ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, కానీ పొలం దున్నడానికి ఒకప్పుడు పశువులే కదండి. పశువుల మీదకి కాడి వెళ్ళింది అంటే పశువులకు అర్థమైపోయిందండి, ఈరోజు హెవీ డ్యూటీ ఉందేమో మాకు. పొలాన్ని దున్ని పొలాన్ని నీ కొరకు ఉపయోగపడుతూనే ఉంటాయి. పొలాన్ని దున్నిన తర్వాత విత్తనాలు వేయటానికి, మళ్ళీ ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఏదో గట్టు మీద గడ్డి వచ్చిందనుకోండి, ఆ గడ్డి తినడానికి తీసుకుని వెళతామండి. వేటిని? పశువుల్ని.
మరి ఆ పొలంలో పెరిగిన వరి మొక్కలు ఎవరికి? అవి మనకు. గట్టు మీద వచ్చిన ఆ గడ్డి ఎవరికి? నువ్వు లోపలికి రాకు, లోపల ఉన్నాయి నేను తింటా, గట్టు మీద ఉన్నది నువ్వు తిన. ఎందుకు? నువ్వు నా కోసం నేను చెప్పినట్టు తినాలి. నేనేం తినమంటే అది తినాలి. ఇదిగో నీతో పాటు నేను కూడా కష్టపడ్డాను, నాకు భోజనం పెట్టమని అడగదు, అడిగినా మనం పెట్టం. మనం తినడానికే సరిగా లేదు, నీకేం పెడతామంటాం మనం. అది ఏమనుకోదండి, గడ్డినే హ్యాపీగా బిర్యానీలా తినేస్తుందండి. ఆ పొలంలో వరి పెరిగిన తర్వాత మళ్ళీ కోతకాలం వచ్చింది. కోతకాలం రాగానే గడ్డి ఒకవైపు, ఈ వడ్ల గింజలు ఒకవైపు. గడ్డి ఒకవైపు, వడ్ల గింజలు. ఈ గడ్డి ఎవరికి? గడ్డి తినేది ఒకటి ఉంది కదా. ఇదిగో ఎన్ని రోజులు పచ్చగడ్డి తిన్నావు, నీకు టేస్ట్ మారి ఎండుగడ్డి ఇప్పుడు రా కుప్ప పెట్టాను. మరి ఈ వడ్ల గింజలు ఎవరికి? అవేమో బస్తాలల్లా చక్కగా కుట్లేసి జాగ్రత్తగా ఒలికిపోగలవు, జాగ్రత్తగా గడ్డి అవతల పడే. ఆ గడ్డి తినట్టు ఉంటుంది కదా మనకి. ఈ వడ్లను మళ్ళీ మిల్లుకి తీసుకెళ్ళాలి. ఈ వడ్ల గింజలను మళ్ళీ 2 మనం పని చేసామంటే 2 వస్తాయండి. వెనకాల వచ్చేటి ఒకటి, లోపల మన కళ్ళ ముందు వచ్చేటి ఒకటి. మన కళ్ళ ముందు తెల్లటి బియ్యం, వెనకాల తౌడు. మరి అదెందుకు? ఒకటి ఉంది కదా. ఇదిగో గడ్డి తిన్నావు, ఇప్పుడు నీకు టేస్ట్ మారిపోతుంది, మెత్తగా చేసి పెడతాను రా. తౌడండి. ఏమందు, ఒరే నాయన 2 వస్తున్నాయి, 2 ఆఫ్ చేస్తాను అంటే నువ్వు ఆఫ్ చేసేటట్లేవు. వేస్ట్ అంతా నాకిస్తున్నావు, టేస్ట్ అంతా నువ్వు తీసుకుంటున్నావు. కష్టపడింది ఇద్దరం, భాగం కూడా ఇద్దరికి రావాలి కదని అనుకోదండి. నా బ్రతికే నీ కోసం అయినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు. నేను నీ కోసమే కదా. ఆ భావన జంతువులో కనపడుతుంది, మొక్కలలో కనపడుతుంది. మొక్కల్లో కనపడుతుంది, జంతువుల్లో కనపడుతుంది. ప్రియమైన వారులారా, ఆ తెల్లటి బియ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత చక్కగా బియ్యం కడుగుతాం. కడగగానే మళ్ళీ గుర్తొస్తుంటుంది, ఏంటి ఈ నీళ్లు వేస్ట్కి ఎందుకు పాడబోయాలి, మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పటి వరకు మెటీరియల్ అయిపోయింది, ఇప్పుడు రా నీకు జ్యూసులు ఇస్తానని దానికి ఏదో మరి పిండి దానికోసమే పెట్టినట్టుగా రా. ఇది బియ్యం జ్యూస్, బియ్యం కడిగినా తెల్లగా ఉండేసరికి పోన్లే ఏం చేద్దాం మరిగా. అదేనండి, అన్నం చక్కగా తింటామండి. అన్నం చక్కగా తిని ఇదిగో చేయి కడుక్కున్నప్పుడు మిగిలిన మెతుకులు ఉంటాయి కదా, అవి ఎందుకు వేస్ట్గా పడిపోవాలి? మనకు కడుపు నిండింది, కడుపు నిండిన తర్వాత ఈ మిగిలిన మెతుకులు ఉంటాయి చూసారా, బియ్యపు అన్నం అయిపోయిన తర్వాత మెతుకులు తీసేసి దానికి ఒకటి పెట్టేసామండి, బయట ఒకటి పెట్టేసాం దానికి. ఏంటది? తొట్టి పెట్టేసాం. మనకు రోజు గిన్నెని కడుగుతాం కానీ దాన్ని ఎందుకు కడుగుతాం మనం? నీకే అన్నీ నీకే. సాయంకాలం అయిపోయింది, మంచి గిన్నె పట్టుకుంటాడు. ఎందుకు? ఇవన్నీ నేను ఇచ్చాను, ఇప్పుడు నువ్వు ఒకటి నాకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? రా, ఇప్పటి వరకు వేస్ట్ అన్ని ఇచ్చావు, నీకేమి ఇస్తానో రా, కళ్ళు తిరిగి కింద పడిపోవాలి కానీ నువ్వు అని మన మీద కోపంతో ఉంటుందండి. స్వచ్ఛమైన తెల్లటి పాలనే నీకు ఇచ్చింది, పనికి రాని పదార్థాలను తీసుకుని నీకు పనికొచ్చే పాలని ఇచ్చింది. చూసావా, పనికి రాని పదార్థాలను తీసుకున్నది నీకు పనికొచ్చే పాలల్లో నీళ్లు కలిసాయి. ఏంటంటే పిండుతున్నప్పుడు నీళ్ళు తాగిందండి పశువు అని ఎవరు అనరు. పిండుతున్నప్పుడు నీళ్ళు తాగినా ఆ నీళ్లు పాలల్లో కలవవు. ఏమంటే అది మురికి చోట్లో ఉన్న పొదుగులో ఉన్న పాలు పగిలిపోవండి, గిన్నెలోకి వచ్చిన తర్వాతనే పగిలిపోతాయి. ఎందుకంటే అంత చక్కటి చిక్కటి పాలలను నీకు ఇచ్చిందంటే నీకెందుకు ఇవ్వాలండి? నీకెందుకు ఇవ్వాలి? నీ కోసం కనుక.
నీ కోసము గనుక నువ్వు తిననివే అది తినాలి. నువ్వు తినని పదార్థాలే దేవుడు దానికి ఆహారంగా పెట్టి, ఆ తినని పదార్థాలు అది తింటున్నా మళ్ళీ నీకు పనికొచ్చే విధంగా, మళ్ళీ నీకు పనికొచ్చే విధంగా. ఏమండి, ఈరోజు మొక్కలు, జంతువులు, ఈరోజు ప్రకృతిలో ఉంటున్న అణువు ఎలా ఉపయోగపడుతుందో చూసారా? మొక్కలకు కూడా జీవం ఉందనుకుంటే ప్రతిరోజు మన కొరకు అవి త్యాగమైపోతున్నామన్న సంగతి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. నీ కోసం ఉన్నవి నీ కొరకు ఎలా ఉపయోగపడుతున్నావో చూసారా? ఒకవేళ ఇది మీకు అర్థమై ఉంటే దేవుడు మన గురించి ఏమని రాసుకున్నాడో తెలుసా? తన కోసము నిర్ణయించుకొని అన్నాడు. అంటే మనిషి దేవుడికి ఎలా ఉపయోగపడాలో తెలుసా? ఎలా? ఒక పశువులా దేవుడికి ఉపయోగపడాలి, ఒక చెట్టులా దేవుడికి ఉపయోగపడాలి, ఒక భూమిలా దేవుడికి ఉపయోగపడాలి, ఒక సూర్యుడిలా దేవుడికి ఉపయోగపడాలి. అంత ఉపయోగకరంగా ఉన్నాడా ఈరోజు మనిషి? అంత ఉపయోగకరంగా ఈరోజు ఉన్నాడా? ఇదిగో ఈ ప్రకృతిని చూపిస్తుంటే నా పిల్లలకు వారు నా కోసం సంగతి అర్థం కావట్లేదు అని తన కుమారుణ్ణి ఇదిగో మన ఆకారాన్ని ఇచ్చి పంపి ఆయన్ని చూడండి ఆయన బ్రతుకు అన్నాడు. ప్రకృతిని చూసి మీకు అర్థం కావట్లేదు కదా? మీలాంటి ఆకారం ధరించుకున్న నా కుమారుణ్ణి చూడండి. పుట్టుక నుంచే రాయించాడు. ఆయన పుట్టింది ఆయన కోసము కాదు, యేసు పుట్టిందే యేసు కోసం. కాకపోతే నువ్వు పుట్టింది నీ కోసమా? ఆలోచించండి. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి గారు. దానికి ప్రారంభంలో ఆయనే చీపురు పట్టుకొని ఆ వీధంతా ఊడ్చాడు. ఆయన ఊడుస్తుంటే కలెక్టర్లు రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి, ముందుకెళ్ళండి అంటారా? మోడీ గారు ఇక్కడ చెత్త మిగిలిపోయింది, వెనక్కి రండి అంటారా? ఆయన ఇలా చీపురు పట్టుకున్నాడో లేదో, అధికారులు ఈ చేతిలో చీపురు రెండు పట్టుకున్నారు వాళ్ళు. అంటే ఎందుకు? మన ప్రధానే ఊడుతున్నాడంటే ఒకటి పట్టుకొని మనం ఎన్ని పట్టుకోవాలి? రెండు పట్టుకోవాలి. అర్థమైపోయింది చూసారా? వాళ్ళకి అర్థమైపోయింది. కలెక్టర్లందరూ చూసి ప్రధాని ఊడుస్తున్నాడంటే ఎలా ఊడుద్దాడో చూద్దామని అందరూ కలిసి మాట్లాడుకుంటూ భలే ఊడుస్తున్నాడు, ఇంతకీ ఏం పని చేశాడినా? పోన్లే పర్వాలేదు. మోడీ గారు మరి ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కుదురుతుందేమట? అంటే ఒక గొప్పవాడు ఏదైనా చేస్తున్నాడంటే చిన్నోడికి చెయ్యమని చెప్పవలసిన అవసరత లేదండి. ఏమండి, మీరు చీపురు తీసుకుని ఊడుస్తున్నారు, నన్ను ఊడవమంటే నేను ఊడవనా? మీరు నాకు చెప్పారా ఈ మాట? అంటే ఇది నీకు చెప్పవలసిన అవసరత నీకు అర్థమైపోవాలి. ఒక యేసు క్రీస్తును చూడగానే నీకు పరిస్థితి అంతా అర్థమైపోవాలి. ఆయన తండ్రి అంటున్నాడంటే నీకు అర్థమైపోవాలి. ఆయన లాంటి వాడే నేను తండ్రి కోసం అనుకుంటున్నప్పుడు అసలు నువ్వు ఇంకా ఆలోచన లేదు నీకు లేదు. ఆయన 100 సార్లు అంటే నువ్వు 200 సార్లు అనాలి. ఆయన 200 సార్లు అంటే నువ్వు 400 సార్లు అనాలి. నేను దేవుని కోసం. ఎందుకంటే నీకంటే ఉన్నతంగా ఇదిగో ఈ భూమి మీద బ్రతకడానికి వచ్చిన ఆయనే నేను తండ్రి కోసం అంటున్నప్పుడు నువ్వు అనవా? నువ్వు అనాలి. ఆ మాట నీకు రావాలి. నాకెవరూ చెప్పలేదంటే కొన్ని విషయాలు చెబితే కాదయ్యా. చూడు ఆయన అంటున్నాడు, ఆయన మాటలను చూడు. ఆయన మాటలు వింటున్నప్పుడు నువ్వేం మాట్లాడాలో నీకు అర్థమైపోవాలి. ఇప్పటికే నేను వచ్చింది నా కోసము కాదు అంటున్నప్పుడు, ఆయనంతటి వాడే ఆయన కోసం కానప్పుడు నువ్వు నీ కోసం ఎలా అవుతావయ్యా? ప్రకృతిని చూసినప్పుడు నీకు అర్థం కాలేదు. నీలాంటి ఆకారము తెచ్చుకున్న ఆయన మాట్లాడుతున్న మాటలైనా చూడు. ఆయన మాటలు వింటున్నప్పుడైనా నీకు అర్థమైపోవాలి. చెప్పకుండానే అర్థం కావలసిన విషయాలు చెప్పినా అర్థం కాలేకపోతున్నాయంటే
ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో చూసారా ఈరోజు మానవాళి. ఎంత భయంకరమైన స్థితి అంటే ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైన స్థితి. ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను దేవుని కోసం అనుకోవటం లేదు ప్రేమన వారలారా. మా కుటుంబం అంతా దేవుని కోసం అనుకోవటం లేదు. నేను దేవుడి కొరకే పుట్టాను అనుకోవటం లేదు. దేవుడి కోసమే నేను బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చాను. దేవుని కోసం అంటే ఒక మొక్క, ఒక పశువు, చివరికి ఒక యేసుక్రీస్తు ఎలా తండ్రికి ఉపయోగపడ్డాడో ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ఆయన అంటూ ఏ ఇష్టం ఆయనకు నెరవేరలేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక మంచి ఇంట్లో ఉన్నాడా? ఒక మంచి భోజనం చేసుకున్నాడా? ఒక మంచి బట్ట వేసుకున్నాడా? లేదు. ఆయన బ్రతుకంతా దేవుని ఇష్టమే, ఇష్టమే, ఇష్టమే ఆయనంతా. పోనీ ఆయన పెంపకంలో ఏదో ఘరానాగా పెరిగాడంటే లేదు. ఎండిన భూమిలో మొలిచిన లేత, ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలు ఎలా ఉంటాయి? వాడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటాయి. అలా పెరిగాడని రాయబడిందండి. ఆయన కోసం అనుకున్న యేసుక్రీస్తు తండ్రికి ఎలా ఉపయోగపడుతున్నాడు చూసారా? ఎలా ఉపయోగపడుతున్నాడు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కదులుతున్నాడు. చివరికి మాటలతో సరిపెట్టుకోక ఇదిగో తన ఆకారంలో ఉంటున్న ఆఖరి రక్తపు బొట్టు వరకు నేలను చిందించాడు. ఎవరి కోసం? దేవుడి కోసం. రక్తాన్ని చిందించిన ఆయన మాటలు వింటున్నప్పుడు, నిజంగా ఆయన కొరకు చెమట చిందించలేని మనిషిని చూస్తున్నప్పుడు, నువ్వు దేవుడి కోసం అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీశారు, మీ అందరికీ తెలుసు. మెల్ గిబ్సన్ తీశాడండి దాని డైరెక్టర్ మెల్ గిబ్సన్. యేసుక్రీస్తు శ్రమలను గురించి బాగా ధ్యానించి ఆయన ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు ఎంత శ్రమ పడ్డాడో ఖచ్చితంగా నేను చూపించాలి. నేను తీస్తున్నది ఒక వాస్తవంగా ప్రజల గుండెల్లో ఉండాలని బాగా ఆలోచించి ఆ శ్రమలను బాగా ధ్యానించి ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఒక వ్యక్తితో నేను ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ శ్రమలకు, ఈ నెట్టి వేయడాలు, ఈ కొట్టడాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతనికి ఏమైనా అయి గాయపడితే నా సినిమా ముందుకు వెళ్ళదు. అంటే నటించేవాడికే ఏమన్నా అయితే నా సినిమా ముందుకు వెళ్ళదని ఏం చేశాడో తెలుసా? ఒకే పోలికల దగ్గరగా ఉంటున్న ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు ప్రేమైన వారలారా. ఇంచుమించు ఒకే పోలికలుగా ఉంటున్న ఇద్దరిని. మనం అది చూస్తున్నప్పుడు ఒకరే అని ఫీలింగ్ ఉంటుంది, కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఆ శిలువ శ్రమలలో ఆ ఫిలింలో ఎంతమంది ఉంటారో తెలుసా? ఇద్దరు ఉంటారు. నెట్టేసేటప్పుడు ఒకరు, శిలువ మీద ఒకరు, పడేసేటప్పుడు ఒకరు. అంటే ఈ శ్రమలలో నటించేటప్పుడు ఏదంటే నిజంగా కొన్నిసార్లు తోసివేయాల్సి వచ్చి పరిస్థితి ఏదన్నా తారుమారైపోతే, గాయపడితే ఈ సినిమా నేను పూర్తి చేయలేనని నటించడానికి ఇద్దరు కావాలనుకున్నారు ప్రేమైన వారలారా. నటించడానికి ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇది నటనకే ఇద్దరు అవసరమైనప్పుడు యేసుక్రీస్తును తండ్రి పంపుతూ ఒక్కడి మీదనే భారం వేసి భూమి మీదకి పంపాడు ఆయన. నటించడానికి ఇద్దరైతే జీవించడానికి ఒక్కడే. ఆయన ఎంత శ్రమపడి ఉండొచ్చు ప్రియమైన వారలారా, ఎంత శ్రమపడి ఉండొచ్చు. వాళ్ళు చెబుతున్నారు, యేసుక్రీస్తులో యాక్ట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తు శిలువ యాగం అనేది నిజంగా మరుపు రాని ఘట్టం. నటించడానికే మేము చాలా ఇబ్బంది పడ్డాం. కానీ యేసుక్రీస్తు నటించడానికి కాదు, రక్తాన్ని చిందించడానికి భుజం మీద శిలువ మోసుకుంటూ ముళ్ళ కిరీటం పెట్టించుకొని ఆయన చేసిన యాగం చూస్తుంటే దేవుని కోసం అంటే ఇదన్నమాట. దేవుని కోసం అంటే ఇది. మాటల దగ్గర నుంచి ప్రాణం పెట్టేంతవరకు ఆయన జీవితం ఎలా ముందుకు వెళ్ళిపోయిందో చూసారా? ఎలా ముందుకు వెళ్ళిపోయిందో. యేసు కొరకు కానప్పుడు నువ్వు నీ కోసమే అనుకున్నది రైట్ అయితే, యేసు కొరకు, మొక్క కొరకు,
సూర్యుడు సూర్యుడి కొరకు, గాలి గాలి కొరకు, నేల నేల కొరకే. ఉన్నవన్నీ నీ కోసమని నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వు ఎవరి కోసమని ఎప్పుడు ఆలోచించలేదా? ఉన్నవన్నీ నీ కోసమే, ఉన్నవన్నీ నీ కోసమే. పిల్లలకు చాలా బొమ్మలు కొంటామండి మనం. వాళ్ళు అడుగుతుంటారు, డాడీ ఇది ఎవరికి డాడీ అంటే, నీకేరా నీకేరా నీకేరా. డాడీ ఈ షూ ఎవరికి? నీకేరా. డాడీ ఈ కొత్త డ్రెస్ ఎవరికి? నీకేరా నీకేరా. అమ్మ ఇదెవరికి? నీకే తల్లి నీకే తల్లి. అమ్మ నేనెవరికి? నువ్వు కూడా నీకే తల్లి, నువ్వు నీవే తల్లి అంటావా? నా బంగారం నువ్వు మాత్రం నా కోసం తల్లి. నేను కొన్నవన్నీ నీ కోసం, నువ్వు మాత్రం నా కోసం. దేవుడు కలిగించినవన్నీ నీ కోసం, నువ్వు కొన్నవన్నీ ఎలా నీ పిల్లల కోసమో దేవుడు కలిగించినవన్నీ నీ కోసం. కానీ నువ్వు నీ కోసము కాదయ్యా. మనం ఏమనుకున్నాం? అన్నీ నా కోసం అయినప్పుడు, ఇన్ని అయినప్పుడు నేను నా కోసం కాదా అనుకున్నావు. నువ్వు కలిగించినవన్నీ నీ కోసమే, కన్న నువ్వు మాత్రం ఆయన కొరకు, ఆయన కొరకు తన కోసము నిర్ణయించుకొని అన్నాడు. తన కోసము తన కోసము తన కోసము తన కోసము అన్నాడు. దేవుడి కోసమైన నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుడి కోసం బ్రతుకుతున్నావా? దేవుడి కోసమైన నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుడి కోసం మాట్లాడవలసిన నీ మాటల్లో దేవుడు కనపడుతున్నాడా? దేవుడి కోసం వేయవలసిన అడుగుల్లో నువ్వు దేవుడి కోసం అడుగులు వేస్తున్నావా? నీ కోసం బ్రతుకుతున్నావా? నా ఇష్టం అంటున్నావా? నా ఇష్టం అంటున్నావా? ఈ పదాలు వాడుకునే అర్హత మనకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏది మనదండి ఈ లోకంలో? దేవుడు మనకి ఇవ్వకపోతే ఏది నీది? చివరికి నీ శరీరంతో సహా దేవుడు నీకు ఇచ్చినదే. ఏది మనది చెప్పండి? మనది కాని లోకంలో నాది అనుకుంటున్నావంటే ఎంత అమాయకమైన చెప్పండి, ఎంత అమాయకంగా బ్రతుకుతున్నావు. నువ్వు దేవుడి కోసం, నువ్వు దేవుడి కోసము, నువ్వు దేవుడి కోసము, దేవుడి కొరకు బ్రతకడానికి క్రీస్తు వలె కుమారుడిగా భూమి మీదకి వచ్చావు. కానీ ఆ తండ్రిని మనం మర్చిపోయాము గనుక క్రీస్తు మార్గమై మళ్ళీ ఎలా బ్రతకాలో మనకు చూపించి ఆయన రక్తము ద్వారా రక్షణను ప్రసాదించి ఆయన దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి మార్గమైన మహనీయుడండి యేసుక్రీస్తు. తండ్రి కొరకు యేసులా బ్రతకగలవా? నువ్వు దేవుని కోసం అన్న సంగతి నీకు అర్థం కాగలిగితే, యేసు ఎలా దేవుడు కొరకు బ్రతకగలిగాడో అలా నువ్వు బ్రతకగలిగితేనే నీ బ్రతుకుకు ఒక అర్థం, పరమార్థం ప్రేమైన వారలారా. అందుకే లోకపు మర్యాద నేను నా కోసం అనుకుంటున్నారు. దేవుని మర్యాద నేను దేవుని కొరకు. ఎందుకంటే దేవుడే నిన్ను కావాలనుకొని కోరుకున్నాడు కనుక. ఆఫ్టర్ అండి హోటల్లో ఏమండి ఆ సీట్లో కూర్చోమంటారంటే అది ముందే రిజర్వేషన్ అయింది సార్, మీరు పక్కన కూర్చోండి అంటాడు. ఆఫ్టర్ ఆల్ సీటు కండి వచ్చే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టరాదంటే, వద్దు సార్ వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు, రిజర్వ్ చేసుకున్నారు అంటారు. సీటు రిజర్వ్ చేసుకుంటేనే వాళ్ళదైపోయింది. చూసారా? దేవుడు నిన్ను రిజర్వ్ చేసుకున్నాడు. నువ్వు డైరీ భూమి మీద పుట్టి రాసుకోకపో ముందే నీ గురించి ఆయన ఏం రాసుకున్నాడు? ఒక డైరీ ఓపెన్ చేసి నువ్వేం చేయాలో రాసుకున్నాడు. ఈ సంగతి మనకు తెలియక మనం అక్షరాలు నేర్చుకొని బుక్ స్టాల్కి వెళ్ళి డైరీలు కొనుక్కొని ఈరోజు నేను ఏం చేశానంటే అని చేసి రాస్తున్నావు. నువ్వేం చెయ్యాలో ముందే ఆయన రాశాడు. నువ్వు రిజర్వ్. ఇంకా అర్థం కావాలంటే నిన్ను బుక్ చేసుకున్నాడు తన కోసము నిర్ణయించుకున్న ఆయనకు ఎన్ని అర్హతలు మన మీద ఉన్నావో, ఎన్ని హక్కులు మన మీద ఉన్నావో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను తన కోసం అనుకున్నప్పుడు నువ్వు పుట్టి నేను నా కోసమని ఇంకొకరి కోసమని మనం భావించుకోవటం ఎంతవరకు భావ్యం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా.
యేసు వలె మనము కూడా తండ్రి కొరకు బ్రతకాలి, తండ్రి కొరకు బ్రతకాలి. ఆయన కీర్తి ప్రతిష్టలను ఇదిగో ఈ భూమి మీద ఇనుబడింపు చేయాలి. అందుకే క్రీస్తులా బ్రతకడానికే క్రీస్తును ధరించుకోమన్నాడు, ఆయనలా బ్రతకమన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అయితే మనం పుట్టింది కూడా మన కోసము కాదు, నువ్వు దేవుడి కోసము. ఇంకా అర్థం చేసుకోగలిగే ఓపిక నీకుంది అంటే దేవుడు ఉన్నది కూడా దేవుడి కోసం కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్నది ఎవరి కోసం? ఆయన ఏమన్నాడు తెలుసా? నేనున్నది నా కోసమని ఎక్కడా రాయలేదు. నేను ఇశ్రాయేలీల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేనే మీ వాణ్ణి. దేవుడున్నది నీ కోసమని, దేవుడున్నదే దేవుడి కోసం కాకపోతే దేవుడున్నదే నీ కోసం అయినప్పుడు నువ్వున్నది దేవుడి కోసం కాదా? నువ్వున్నది దేవుడి కోసం కాదా? దేవుడున్నదే దేవుడి కోసం కానప్పుడు నువ్వున్నది నీ కోసం ఎలా అవుతావయ్యా? నువ్వున్నది ఖచ్చితంగా దేవుడి కోసమే అవుతావు. దేవుడు ఎలా నీ కోసమని తప్పిస్తున్నాడో నువ్వెందుకు దేవుడి కోసం తప్పించటం లేదు? దేవుడే నిన్ను కావాలనుకున్నప్పుడు నువ్వు ఆయన ఎందుకు కావాలనుకోవటం లేదు? దేవుడే నిన్ను కావాలనుకున్నప్పుడు ఏమండి, ఆయన ఒక్కసారి అనుకుంటే మనం 100 సార్లు అనుకోవలసింది పోయి నువ్వెందుకు దేవుణ్ణి వద్దనుకుంటున్నా? నువ్వెందుకు దేవుడి కోసం కాదనుకుంటున్నా? కాదనుకుని నువ్వు సాధించేది ఏముంది చెప్పండి? దేవుణ్ణి వద్దనుకున్నటం వలన నీకు ఒరిగేది ఏముంది చెప్పు? ఆయన 2 చేతులు చేస్తున్నప్పుడు దేవా నీకోసమే నేను అని ఆయనను హత్తుకోగలిగితే బెటర్. ఎందుకు? 2 చేతులు చాచిన దేవుడే ఏదో ఒకరోజు ఒక్క చెయ్యి చేస్తాడు. ఒక్క చెయ్యి పైకి లేచిందంటే అర్థం ఏంటండి? 2 చేతులు పిల్లలకి చేపామంటే రారా నాన్న అని, ఒక్క చెయ్యి లేచిందంటే దెబ్బ పడుతుందండి. ఎప్పుడు పిల్లల్ని కొట్టేటప్పుడు 2 చేతులు లేపి కొట్టమండి మనం. దగ్గర తీసుకోవడానికి 2 చేతులు, దండించడానికి ఒక్క చెయ్యి. ఇదిగో 2 చేతులు చేస్తున్నాడు ఆయన, ఒక్క చెయ్యి చేపమంటావా? 2 చేతులు చేస్తున్నాడు ఆయన. మీరు నా కోసం నేను మీకోసం, మీరు నా కోసం నేను మీకోసం అని. అది అర్థం కాకపోతే ఆయన చెయ్యి లేపితే ఆయన చేతుల కింద నలిగిపోవటం తప్ప ఏమండి తట్టుకోలేం. ప్రేమైన దేవుని పిల్లలారా, నీవు దేవుడి కోసమని ఆలోచించు, క్రీస్తులా దేవుడి కొరకు బ్రతుకు. ప్రార్థన చేసుకుందామండి. మిగిలిన మాకన్నా తండ్రి మీకు వందనములు. ఆయన ఉన్నతమైన మీ మాటల వెనకాల పరమార్థాన్ని అర్థం చేసుకొని మీ కొరకే బ్రతకాలన్న ఆశను ఆలోచనను మీ పిల్లల్లో రేపండి నాయన. మీ పిల్లల హృదయాలను మండించండి. మీ జ్ఞాపకాలతో రేపుతూ నాయన మీ కొరకు బ్రతకాలన్న ఆసక్తిని కలిగించండి. సాయంకాలం జరగనుంటున్న సభలో కూడా మాకు తోడుగా ఉండమని, డిసెంబర్ నెలలో తణుకులో జరగనంటున్న సభలను దిగ్విజయంగా జరిగించమని, మీ పనికి మమ్మల్ని అందరినీ పాత్రలుగా ఉపయోగించుకున్నామని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, ఎంతమంది నాయన దాని వెనుక తమ కష్టాన్నిచ్చి ప్రోత్సహిస్తూ పని చేస్తూ ప్రార్థన చేస్తూ నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా తణుకు పట్టణాన్ని కదిలించబడాలని ఆశ కలిగి ఉన్నారు. వారందరికీ నాయన మీ సహాయాన్ని అనుగ్రహించండి. జనవరి నెలలో నాయన ఉండ్రాజవరంలో జరగనంటున్న సభలను దీవించండి. ఉన్నతంగా జరిగించడానికి నాయన బాటలు పరిచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఇంకా ఈ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న రీసెర్చ్ సెంటర్లను, ఈ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సేవనంతటినీ దీవించండి నాయన. ఒక తణుకు, ఒక వేల్పురం, ఒక వీరభద్రపురం, ఒక ఉండ్రాజవరం, ఒక వేల్పూరు, ఒక కాపవరం, ఒక అత్తిలి, ఒక రావిపాడు, ఒక రాపాక, ఒక మొయ్యేరు, ఇదిగో ఈ ప్రాంతంలో నాయన ఒడ్డూరు, ఒక రేలంగి ప్రాంతం నాయన, మీ పిల్లలందరూ కలిసి మెలిసి చేస్తున్న ఈ మహా సంగ్రామంలోనైనా అనేక మందిని ఈ సత్యము పక్షాన చేర్చినైనా అభివృద్ధిపరచండి నాయన. మీ పిల్లలందరినీ ఎక్కడెక్కడ మీ మాటల కొరకు మీ పిల్లలు ప్రయాసపడుతున్నారో నాయన మార్గాలు తెరిచినైనా అనేక మందిని మీ వాక్యములోనికి ఆకర్షించమని బ్రతిమలాడుకుంటాం.
సాయంకాలం జరగని ఉంటున్న సభ కొరకు మిమ్మల్ని అర్థిస్తూ ఈ కార్యక్రమం వెనకాల ఉంటున్న మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని మనం బ్రతిమలాడుతూ కత్తిపూడిలోనూ చీరాలలోనూ జరిగిన వాక్య పరిచర్యలో నాయన వెదజల్లి వచ్చాము నాయన. వృద్ధి కలిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటాం. క్రీస్తు నామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.